మీరు ఎలక్షన్ ముందు ఒకటి గమనించారో లేదో, వంగవీటి రాధా మీద హత్యాయత్నం జరిగిందని ఇలాంటిది ఒక దాన్ని క్రియేట్ చేశారు నేను 2024 ఎన్నికలకు ముందు. అదే ఇది కొడాలి నాని వాళ్ళంతా ఫ్రెండ్స్. అవును. అప్పుడు ఏదో ఈయన మీద హత్యాయత్నం చేయబోయారని చెప్పి, అంటే రెక్కి నిర్వహించారు ఇంటి దగ్గర అని చెప్పి నిర్వహించారు. ప్రచారం ఒకటి ఎలక్షన్ ముందు కూడా సేమ్ స్ట్రాటజీ ప్లే చేశారు. కొంచెం ఉంచుగా రెక్కి చేశారు. ఏదో ఒక తెలియని గుర్తు తెలియని అగౌంట్లు తిరిగారు అని వార్త వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు అనేది. ఏమైనా చేయగలరు. ఇప్పుడు గులకరాయి డ్రామాని చూసాం కదా, అమాయకులను లోపలేసారు కదా, వాళ్ళ మీద హత్య కేసులు పెట్టి. గులకరాయితే ఎవరన్నా మనిషిని చంపుతారా? గులకరాయి ఇసిన దానికి హత్యాయత్నం కేసు పెట్టవచ్చా? బుద్ధుండాడు అని ఎవడన్నాడు? ఎస్ఐ గాడు, సిఐ గాడు, వాడి సిపి గాడు, వాడు ఎవరికన్నా అన్నంగా కడుపు ఆనందినే వాళ్ళు చేసే పనులు అవన్నీ. అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? మనుషులైన వాళ్ళు అసలు పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఎట్టా పెడతారు? రాయి తగిలిన తీరేంటి? రాయి అక్కడ ఆబ్జెక్ట్ దొరికిందా? పోనీ కనీసం ఇస్రిన్ రాయి దొరకాలి కదా కోర్టులో ప్రవేశపెట్టడానికి. వాళ్ళని అమాయకులైన యువకుల్ని, బీసీ యువకుల్ని తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా లోపల పెట్టి చిత్రహింసలు చేయటం. ఇది ఇక్కడే కాదండి, పులివెందులో కూడా ఇటువంటి అనాగరికమైన పనులు వాళ్ళ వైఎస్ కుటుంబం యొక్క దీనికి లోనైన వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు అక్కడ. ఇప్పుడు దస్తగిరి కూడా అదే చెప్తున్నాడు కదా, అతను చైతన్య రెడ్డి అనే ఎవరు అతను జైల్లో ఉన్నప్పుడు బెదిరించాడు అని చెప్పి లేటెస్ట్ గా కంప్లైంట్ కూడా చేశాడు. దారుణం అండి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో. అక్కడ కూడా బీసీలు చాలా మంది ఉన్నారు, బోయ, బలిజ, అట్లాగే ఎస్టీలు, ఎరుకుల, ఇటువంటి కులస్తులు అందరూ కూడా ఉండరు. వీళ్ళందరూ అక్కడ దాష్టీకాలకి, వైఎస్ కుటుంబం దాష్టీకాలకి కొన్ని తరాలుగా నలిగిపోతూ వస్తున్నారు. అక్కడ జీవోత్సవాలుగా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని గత్యంతరం పరిస్థితుల్లో వాళ్ళు నేరస్తులుగా మారటం, వీళ్ళ కోసం కేసులు వేసుకుంటాం, వాళ్ళ మీద కుటుంబాలను పోగొట్టుకుంటాం, ప్రాణాలు తెగించడం, ఇవన్నీ కూడా చాలా ఘోరాలండి. గత 50 ఏళ్ళుగా అక్కడ జరుగుతున్న ఘోరాలు, నేరాలు ఇన్ని కాదు వైఎస్ కుటుంబం ద్వారా. కాబట్టి వీళ్ళకి అసలు అది వెనకబెట్టిన విద్య. వీళ్ళు ఏమైనా చేస్తారు స్వార్థం కోసం. గత మీరు చెన్నారెడ్డి గారి టైం నుంచి మీరు తీసుకోండి, రాజశేఖర రెడ్డి బతికొండగా చేసిన ఘోరాలు ఎన్నెన్నో జరిగినాయి కదా. మన ఉమేష్ చంద్ర గారిది, వైఎస్ మాగుంట సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళు అసలు ఇట్లాగే పైకి రావచ్చు అనే ఆలోచనతోనే వాళ్ళు పై చేస్తారు. చంద్రబాబు గారి మీద దాడి, బాంబులు, అదే అలిపిరి ఘటన కానివ్వండి, ఇటువంటి ఏదైనా కూడా పరిటాల హత్య కానివ్వండి. ఒకటేముంది, వాళ్ళు అసలు హత్యలతోనే మనం రాజ్యం ఆలవచ్చు, జనాలను భయపెట్టేసి హత్యలతోనే మనం రాజ్యం ఆలవచ్చు అనే దాన్ని ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు అన్నీ ఆ రకంగా ముందుకెళ్తున్నారండి. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి ఏదైతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి ప్రస్తావిస్తున్నారో ఆ తరహా సంఘటన మనం ఆంధ్రప్రదేశ్లో చూడటానికి ఇది పద్మనారెడ్డి గారితో ట్రైలా? అంటే అంత జరిగే అవకాశాలు ఇప్పుడు కనుసూపు మేరలు అయితే ఏమి లేవండి, సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తా అంటే. బట్ ఇంటెలిజెన్స్ మస్ట్ బి వెరీ కాషియస్ అండి. ప్రతి దాంట్లో ఉన్న అసాంఘిక నాయకులు, కార్యకర్తలు, ఆ లంపెన్ ఎలిమెంట్లు అన్నిటి మీద కూడా ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి తీరాల్సిందేనండి. మరి వాళ్ళు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ రకమైన ఇది చేస్తున్నారో, మన ప్రొఫైలింగ్ చేస్తున్నారో మనకు అవగాహన లేదు, తెలియదు. కాబట్టి మాట్లాడితే బాగాదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీరెందుకు మీకు అడ్డం వచ్చే మన తిరుపతి తొక్కిసలాట కూడా అదే కదా. అటువంటి ఘటనలు ఏమన్నా ఇది జరిగితే ఏముంది? తిరుపతి లాంటి భక్తులు వచ్చే చోట ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చాలా నష్టం జరుగుతుంది. కానీ ఆ రోజు కూడా హాస్పిటల్కి పోయినప్పుడు హాస్పిటల్ ఆక్సిజన్ పైపులు తీసేయటం, వాళ్ళు అంతేకనం, వాళ్ళు మనుషులే ఆ రకమైన వాళ్ళు. దురదృష్టం ఏంటంటే భయపడేది అటువంటి శక్తులకు సంబంధించిన వాళ్ళు పార్టీలో చేరతా అంటే వాళ్ళు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ చేర్చుకునే ప్రయత్నాలు చేయటం చాలా దురదృష్టకరం. అది సిగ్గుచేటు. అంటే నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను కొంత అబ్జర్వ్ చేస్తుంటాను. నాకున్న సందేహం ఏంటంటే, మీరు ఆ చెన్నారెడ్డి గారి టైంలో జరిగింది ఏమైనా మళ్ళీ ఆ టైప్లో అక్కడ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమైంది, జైల్లోకి వెళ్తే 3-4 నెలల నుండి వచ్చేస్తారు, లేదంటే ఒక 6 నెలల నుండి వచ్చేస్తారు, ఏమవుతుంది జైల్లోకి వెళ్తే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ఉద్బోధ చేస్తున్నాను. ఇప్పుడు అది పిల్లి గుడ్డిదైనచో ఎలికి ఏమైనా చేయను, అది మరీ ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే సామెత.
ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది అనేది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మనం అక్కడికి ఆవు రైలు పట్టాల సామెతలాగా వచ్చే పరిస్థితి కనపడుతుంది. 8 నెలలు అయినా కూడా అవతల శత్రువు వెన్నులో వణుకొచ్చే పరిస్థితి లేదు వాళ్ళ పరిపాలన. అవతల హౌ డేర్ అట్లా మాట్లాడుతున్నాడు అని అంటే, మీరు ఏమైనా హింసాత్మకమైన పనులు చేయండి, హత్యలు చేయండి, జైల్లోకి వెళ్తే 4 నెలలు 5 నెలలు ఉంటే బయటికి తీసుకొస్తాం మేము, ఏ కేసులో అయితే నేను చూసుకుంటానని మళ్ళీ రెచ్చగొడతా లంపెన్గా బ్యాచ్లు తయారు చేస్తా అంటే ప్రభుత్వం బాధ్యత లేదా? కేసు ఎందుకు పెట్టకూడదు నిన్న? ఇప్పుడు అంత మునుపు 5 ఏళ్లలో ఎన్ని అక్రమమైన, అసాంఘికమైన, అన్యాయమైన కేసులు పెట్టి చేశారు ఏం అన్నదానికి. ఇప్పుడు నంద్యాలలో ఇప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని నడిబజార్లు ఉరి తీసి కాల్ చేస్తాను అన్నప్పుడు దాని మీద కేసు పెట్టాల. నిన్న మళ్ళీ మీరు హత్యలు చేయండి, దొమ్మిలు చేయండి, మీకేం పర్వాలేదు, ఇంటర్వ్యూ బేకలేరు, నేను ఉండాను, నేను చూసుకుంటాను మీ కార్యకర్తలను అన్నప్పుడు దాన్ని లా అండ్ ఆర్డర్ని భంగం చేస్తున్న దీని కింద తప్పకుండా కేసు పెట్టవచ్చు. ఆయన మాటలు ఆంతర్యం ఏంటి అసలు? సీరియస్నెస్ అంటే రాబోయే పరిణామాలు రెచ్చగొట్టడమే. ఇప్పుడు అది అంపశయ్య మీద ఉన్న పార్టీ. ఎక్కడ కూడా నిన్న మీటింగ్లో మీరు చూస్తే నేను అబ్జర్వ్ చేసి అందుకని మాట్లాడుతున్నా. నిన్న చూస్తే ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఆఖరి రోలో కూర్చున్న వాళ్ళ వరకు నేను ప్రతి విజువల్ ప్రతి ఫేస్ని చూశాను. పక్కనున్న ఒక యువనాయకుడు మొహాన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చా. అవినాష్ దేవినేని, యువనాయకుడు అంటే ఎవరిని, దేవినేని అవినాష్ ముఖాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చా. ఎక్కడా కూడా ముఖ కావాలి ఇక్కడ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఎక్కడా కూడా ఏమీ లేదు. సంతాప సభకి నిలబడినట్టే ఉంది కానీ జోష్ లేదు. వీళ్ళని ఎంతసేపు రెచ్చగొట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు. శవానికి వయాగ్ర అయితే ఏమవుతుంది? వయాగ్ర వాడు ప్రాణం ఉండాలికైతే వయాగ్ర పనిచేస్తుంది కానీ మాంపశయ్య మీదను పాడి మీద ఉండడానికి వయాగ్ర అయితే ఏమైనా అవుతుందా? పార్టీ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఇప్పుడు నందిగం సురేష్ బయటకు వచ్చేసాడు, బోర్గడ్డ అనిల్ బయటకు వచ్చేసాడు, కేంద్ర కార్యాలయం మీద టీడీపీ మీద దాడి చేసిన వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు మోటివేట్ చేస్తున్నాడా? ఏమైంది లోపలికి వెళ్తే మళ్ళీ రావచ్చు, మీరు చేసే చెయ్యండి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు చేతనగానట్టు చేతులు ముడుసుకు కూర్చుంటుంది? ఎందుకు ఫర్మ్ యాక్షన్ చేయట్లేదు? ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది? ఏం చేయదలుచుకుంది అసలు కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకని ఈ చీడ పురుగుల్ని, కలుపు మొక్కలు వేరేయటానికి ఎందుకు సందేహిస్తున్నారు? యంత్రాంగం ఎందుకు నిర్వీర్యం అయిపోయినట్టు ప్రవర్తిస్తుంది? వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఇటువంటి శక్తులందరికీ కూడా వెనులో వణుకొచ్చేటట్టు పోలీస్ యంత్రాంగం మొదలెట్టాలి కదా, యాక్షన్ మొదలెట్టాలి కదా, వేరేసి ఒక్కొక్కరిని ఏరాలి కదా. 8 నెలలైనా ఎందుకు ఎరుకు రావట్లేదు? ఎక్కడెక్కడ అక్కడ ఉండిపోతున్నారు. వీలైతేనేమో ఇక్కడికి వచ్చేసి ఎవరినో ఒకళ్ళని పట్టుకుని, తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళం, జనసేనలో గెలిచిన వాళ్ళని పట్టుకుని, లేదా బీజేపీలో నాయకులను పట్టుకుని పార్టీలో చేరటం, లేదా వాళ్ళు పంచం చేరటం చేస్తా అంటే ఏం మెసేజ్ వెళ్తాయింది? ఇవాళ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా? మనం ఇటు వద్దాం, అది కాసేపు అక్కడ పక్కన పెట్టి ఇటేపు వద్దాం అంటే వీళ్ళు అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్. ఏంటి అభివృద్ధి? ఇప్పుడు ఆకాశంలో మేఘాలు చూసి ముంతలో నీళ్ళు వాళ్ళకి పోసుకున్నట్టు అభివృద్ధి అంటే వాళ్ళకి పునాది రాళ్ళు కదిలిపోతా అంటే పేకమేడలాగా మీరు పెట్టుకున్నది ఎంతో అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి? మీరు చేసే అభివృద్ధి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క రాజకీయం చేయాలి. అభివృద్ధిలో సంక్షేమం కూడా భాగమే. అంతే తప్పించి మీరు రాజకీయాన్ని వదిలిపారేసి, రాజకీయం అంటే వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకుంటాం. రాజకీయం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీడియాని చూడండి, సుబ్బారావు గారు మీకున్న అనుభవంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. మీకు మాట్లాడితే చంద్రబాబు గారు, లోకేష్ మాట్లాడిన స్టేట్మెంట్లే వస్తాయి, లేదంటే వైసీపీని తిడతా వచ్చేది వస్తాయి, లేదా వైసీపీలో జరిగిన ఘోరాలు వస్తాయి. అంతేగాని మీరు పేపర్లు 2 పేపర్లు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి చదివితే ఒక మంత్రి ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చినట్టు వస్తుందా? టీవీలో ఎక్కడన్నా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి జిల్లాల వారీగా మంత్రులందరూ కూడా నిన్న మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చినట్టు ఎక్కడన్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీనియర్ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడింది ఎక్కడన్నా ఉందో? ఎంపీలు వీళ్ళందరూ కానీ లోకేష్ చుట్టూ ఉండే క్వార్టరీగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది తయారయ్యారుగా, మేమే రాష్ట్రాన్ని నడుపుతున్నామని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడే బాధ్యతలు తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలి కదా. ఎందుకు స్పైన్లెస్ వాళ్ళు, నేను వానపాములు లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఏంటి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు రాష్ట్రాన్ని? సూటిగా మాట్లాడతారు. ఎందుకంటే మాట్లాడితే యథార్థవాదులు విరోధని మీరు చెప్పే యాంగిల్ ఓకే కాదు. ఇది ప్రామాణికమా కాదా చెప్పండి. మీకు ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్గా
ఇవి ప్రపంచాన్ని మీరు చూశారు. నేను చెప్పేదాంటే ఏమన్నా లోపం ఉందా జరిగేది? ఇప్పుడు అవతల శత్రువు కాబట్టి మీకు 164 సీట్లు ఇచ్చారు. ఆ శత్రువు ఇంకా మళ్ళీ వచ్చి వెరుతాలు వేస్తా పిచ్చికోతలకు వస్తా అంటే మీరు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు మంత్రులు అందరూ బాధ్యత తీసుకుంటలేదు, ఎవరు మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మనం 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు 8 నెలల్లో వస్తే మీరు ఎవరు మాట్లాడలేదు అన్నారు. మాట్లాడిన వాళ్ళు మీరు మంత్రులు ఎందుకు పెట్టుకున్నారు? మాట్లాడకపోవటానికి కారణం మీరా లేదా మంత్రులు చేతకాని మంత్రులు చేతకాని కూడా తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి. లేదు మీ మూలాన్ని మాట్లాడటం వాళ్ళు మాట్లాడలేదంటే మీ పరిస్థితులు మీ పద్ధతులు సరి చేసుకోండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. స్వేచ్ఛ ఇచ్చినా కూడా పెర్ఫార్మెన్స్ సరిగ్గా పోతే చేయకపోతే తీసి పారేయండి. ఇవాళ ఒక ఎమ్మెల్యే బాధ్యత లేడు. ఇందాక నేను చూసే ప్రెస్ మీట్ లైవ్ అనేది వస్తుంది టీవీ పెడితే అనుకోకుండా, దాంట్లో ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాడు, నీతులు మాట్లాడుతున్నాడు. లత్తప్పను చింతామణి తల్లిను చింతామణి నీతులు మాట్లాడినట్టు గీతా ఉపదేశం చింతామణి కనుక ఆఖరిలో వైరాగ్యంతో భక్తి గీతాలు పాడినట్టు వాళ్ళు అక్కడ కూర్చుని మొత్తం అంతానంట సమాజం కూలిపోతుందంట, చిన్నబాబు పెద్దబాబు అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారంట, వ్యవస్థలు పోతున్నాయంట, లిక్కర్ సిండికేట్ అంట, సారా సిండికేట్ అంట, శాండ్ సిండికేట్ అంట, రాష్ట్రానికి కుక్కలు చిందిస్తలాగా సిగ్గుశరం ఉందండి మాట్లాడటానికి. అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇక అన్నం తింటున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు కడుపుకు అన్నం తింటున్నారు. వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి? ఆ చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ చెప్పాలా? రోజు వాళ్ళు చెప్తేనే ఆనందం తింటున్నారు ఇల్లు కడుపుకి. వాళ్ళకి మగతనం కానీ వ్యక్తిత్వాలు లేవా? వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికక్కడ ఖండించొద్దా? ఏం బిగుతున్నారండి వీళ్ళందరూ 164 మంది ఎమ్మెల్యేలు? సిగ్గుసారి ఉండాలి కదా వాళ్ళకి. అంటే తప్పు వీళ్ళది ఉంది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేస్తున్నాడు అంటారు. అంతే మరి, వీళ్ళకి సిగ్గుసారి ఉండాలి కదా. 164 మంది ఎమ్మెల్యేలకు నేను మీ ముఖంగా చెబుతున్నా, వైల్డ్ వుల్ఫ్ ఛానల్ ద్వారా చెబుతున్నా. ఈ 164 మంది ఎమ్మెల్యేలు మగతనం కలిగిన వాళ్ళైనా, సిగ్గుసారి ఉందా, వ్యక్తిత్వం ఉందా, రాష్ట్రం గురించి మీకు కనీస బాధ్యత కానీ ధర్మంగానే ఉందా? జనాలు ఓట్లు వేశారు మీకు 4,000 ఓట్ల మెజారిటీతో. అవతలాడు ఒక అసాంఘికమైన శక్తి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టు మళ్ళీ మాట్లాడుతా అంటే మీ నోళ్ళు ఎందుకు పడిపోతున్నాయి? ఈ నోళ్ళు ఏం పెట్టుకుంటున్నారు? అంటే ఒకటైనా చచ్చిపోయిన పోం కదా, దాన్ని మళ్ళీ చంపడం ఎందుకు అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి మీద వీళ్ళు దృష్టి. ఏం అభివృద్ధి అండి? ఎమ్మెల్యేలు ఏం బిగుతున్నారండి? అభివృద్ధి ఏం బిగుతున్నారు? ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధి ఏంటి? ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధులు మనకు తెలియదా? మరి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు వచ్చిన అభివృద్ధి అర్థం ఏంటి? ఒక మాట అనగానే దన్న 4 మాటలతో ఎందుకు రారు? ఒక ఏక రాగానే కందిరేగల్లాగా ఎందుకు మొసరు చుట్టుముట్టలేదు వీళ్ళు? ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి? వీళ్ళకి బాధ్యత లేదా? చంద్రబాబు గారు వద్దంటారా మాట్లాడితే? పవన్ కళ్యాణ్ గారు వద్దంటారా? బీజేపీ వాళ్ళకి బాధ్యత లేదా మాట్లాడటం? అంటే కూటమిలో ఉన్నటువంటి సమన్వయ లోపమే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది. సమన్వయ లోపం కాదు, ఏమీ కాదండి, చేతకాంతానం. వాళ్ళ చేతకాంతానం, వాళ్ళ అసమర్థత కాదా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇంకోటి తీసుకొస్తాను, మాటకు వచ్చింది. 8 నెలలు అయిందండి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి. ఎక్కడో పుట్టినాడు, కడప జిల్లాలో పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి. కృష్ణా జిల్లా నడిబొడ్డున తాడిగడప అనేది కొత్తగా మున్సిపాలిటీ అయ్యింది. ఆ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని పెడతాం, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టడం ఏంటి? ఎవరు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి? అక్కడ వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని అక్కడ పెట్టడం ఏంటి? ఒక్క అడిగినాడు ఒకడు ఉన్నాడా? కూటమిలో పెనమలూరు ఎమ్మెల్యేకి ఏమొచ్చింది? ఏం పోయే కాలం వచ్చింది? ఎందుకు మాట్లాడడం? ఆ రోజు అలిగాడు, పెద్ద ప్రగల్భాలు వెలిగాడు కదా. నేను డైరెక్ట్గా కమ్ టు ది పాయింట్. నేను ఒక కృష్ణా జిల్లా వాడిగా నాకు సిగ్గుగా ఉంది. నువ్వేం చేసినావు? 8 నెలల నుంచి నువ్వేం బీకావు? రమ్మనండి, మాట్లాడమనండి వీళ్ళందరినీ. ఎంపీ ఏం చేశాడు? విజయవాడ ఎంపీ ఏం చేశాడు? అక్కడ గెలిచి ఆ పక్కకి వెళ్ళి నూజివీడు వెళ్ళిన మంత్రి అక్కడ అతను ఉండగానే అతనికే మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ ఇవాళ ఎందుకు కృష్ణా జిల్లా వాడు ఒక్కడ మొలతాడు కట్టినాడు, అక్కడ ఎందుకు అడగట్లేదు తాడిగడ పేరు తీయమని? ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదు? వైఎస్ఆర్ పేరు తీసేయాలి, తాడిగడప అని ఎందుకు పెట్టుకోకూడదు వాళ్ళు? ఇది చేతకాంతనం కాదా? అసమర్థత కాదా? నైవంచన కాదా? కూటమిలో చేస్తున్న పని. అక్కడ పెనమలూరు ఎమ్మెల్యే ఆ రోజు అలిగి బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ తెచ్చుకున్నాడు. ఇవాళ నువ్వేం చేసావా 8 నెలల నుంచి? తాడిగడప అని పెట్టుకుని వైఎస్ఆర్ అని తీయమని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం దగ్గరికి? అక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు?